ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ప్రాణంగా నమ్మిన వ్యక్తే మీ జీవితాన్ని నాశనం చేశాడా? మీకోసం ఏమైనా చేస్తాను అన్న వాళ్ళే తీరా సమయం వచ్చేసరికి మీ వెన్నుపోటు పొడిచారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే మిథున రాశి వారికి ప్రస్తుతం బయట శత్రువుల కన్నా వాళ్ళ చుట్టూ ఉండే దగ్గర వాళ్ళే పెద్ద ప్రమాదంగా మారారని చాలామంది నమ్ముతున్నారు. అసలు మిథున రాశి వారికి ఈ మధ్య ఎందుకు ఒక్కో సమస్య వరుసగా వస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది తమకు అదృష్టం లేదనుకుంటారు, గ్రహాలు అనుకూలించడం లేదని, ఏలినాటి శని పట్టిందని రకరకాల పూజలు చేస్తూ గుడుల చుట్టూ తిరుగుతారు. కానీ అసలు కారణం అక్కడ లేదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది వారి ప్రవర్తన, అలాగే మీరు గుర్తించకుండా చేస్తున్న కొన్ని నిర్ణయాలు కలిసి మీ జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. మీ కళ్ళెదురుగానే ఉంటూ మీతో పాటే నడుస్తూ మీ జీవితాన్ని శాసిస్తున్న ఆ వ్యక్తులెవరో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క విషయమే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ గుండె పగిలి ఏడుస్తారు. ఇంత దారుణం మన చుట్టూ జరుగుతోందా అని మీరు కలలో కూడా ఊహించలేరు. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఈ వీడియో చూస్తున్న మీరు ముందుగా ఒక విషయం ఆలోచించండి. అసలు మిథున రాశి వాళ్ళు ఎందుకు ఎక్కువగా మోసపోతారు? ఎందుకు అందరినీ అంత సులువుగా నమ్మేస్తారు? ఎవరైనా ఒక చిన్న తప్పు చేసి దారుణంగా మోసం చేసి తిరిగి వచ్చి ఒక్కసారి చెబితే చాలు వీళ్ళు వెంటనే కరిగిపోయి మళ్ళీ వాళ్ళని ఎందుకు క్షమిస్తారు? మానసిక శాస్త్ర నిపుణులు మరియు జ్యోతిష్య పండితులు చెప్పే సైకాలజీ ఇక్కడే దాగి ఉంది. మిథున రాశి వారికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ. అంటే పక్క వాళ్ళ కష్టాన్ని తమ సొంత కష్టంగా ఫీల్ అవుతారు. ఒకరు బాధపడుతుంటే వీళ్ళు అస్సలు చూడలేరు. వాళ్ళ కళ్ళలో ఒక చిన్న కన్నీటి చుక్క వస్తే వీళ్ళ గుండె తరుక్కుపోతుంది. కానీ ఇక్కడే 99% మంది అతి పెద్ద తప్పు చేస్తారు. వీళ్ళ ఈ అమాయకత్వాన్ని, ఈ మంచితనాన్నే చుట్టుపక్కల వాళ్ళు ఒక పదునైన ఆయుధంగా వాడుకుంటారు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ దగ్గరికి రానివ్వకూడదు అని వీళ్లకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. వీళ్ళకి బుధగ్రహ ప్రభావం వల్ల చాలా లాజికల్గా ఆలోచించే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే బంధాలు, ఎమోషన్స్, స్నేహం, ప్రేమ మధ్యలోకి వస్తాయో వీళ్ళ మెదడు పనిచేయడం ఆగిపోయి మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనసు అందరిలోనూ మంచినే చూస్తుంది. అందరూ నాలాగే స్వచ్ఛంగా ఉంటారు కదా అని గుడ్డిగా నమ్ముతుంది. అదే వీళ్ల పాలిట అతి పెద్ద శాపంగా మారుతుంది. ఈరోజు మీరు వినబోయే వాస్తవాలు మీ కళ్ళు తెరపిస్తాయి. ఈ వీడియోలో మీ జీవితాన్ని నాశనం చేస్తున్న 5 వ్యక్తుల గురించి నేను చెబుతాను. వాళ్ళ లక్షణాల గురించి నేను చెబుతాను. మీరు జాగ్రత్తగా వినండి. వాళ్ళు మీ జీవితంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా తారసపడే ఉంటారు. ఇప్పుడు చెప్పబోయేది చాలామంది జీవితాల్లో నిజంగానే జరిగింది. కాబట్టి ఆ మొదటి వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యక్తి మీకు చాలా సన్నిహితంగా ఉండే ఒక స్నేహితుడు లేదా ఒక సహోద్యోగి కావచ్చు. మీకు వాళ్ళ మీద అమితమైన నమ్మకం ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలు, మీ ఇంట్లో జరిగే గొడవలు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ కష్టసుఖాలు అన్నీ వాళ్లతో ఒక డైరీలో రాసుకున్నట్లు పంచుకుంటారు. కానీ ఒకరోజు రాత్రి మీకు వాట్సాప్లో వచ్చిన ఒక్క మెసేజ్ వల్ల మీ జీవితం మొత్తం తలకిందులవుతుంది. ఆ మెసేజ్లో ఏముంటుందో తెలుసా? మీరు ప్రాణంగా నమ్మిన ఆ స్నేహితుడు వేరే ఎవరితోనూ మీ గురించి అత్యంత నీచంగా, చులకనగా మాట్లాడుకున్న స్క్రీన్ షాట్ అది. మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ, మీ రహస్యాలను ఒక జోక్లాగా వేరే వాళ్ళకి చెబుతున్న ఆ మాటలు చదవగానే మీ గుండె ఆగినంత పని అవుతుంది. కానీ వాళ్ళ అసలు పేరు ఇంకా చెప్పలేదు. వాళ్ళ లక్షణాలు చెబుతున్నాను, మీరే గుర్తుపట్టాలి. ఈ వ్యక్తిని మీరు ప్రతిరోజు చూస్తున్నారు. మీరు వాళ్ళ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఉంటారు. వాళ్ళకి ఒక ఆపద వస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా ఇచ్చి ఉంటారు. మీ సమయాన్ని వృధా చేసుకొని మరీ వాళ్ళ పనులు చేసి పెట్టి ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాల మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. వీడికి ఏమీ చేత కాదు, వీడొక వేస్ట్ ఫెలో, వీడికి బుర్ర లేదు అంటూ నలుగురిలో మిమ్మల్ని కించుపరుస్తూ ఉంటారు. ఆ వాట్సాప్ మెసేజ్ చూసిన రాత్రి మిథున రాశి వాళ్ళు పడే నరకం అంతా ఇంతా కాదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, చేతులు వణుకుతాయి. నా గుండెను కోసి చేతిలో పెట్టినా వీళ్ళకి నా మీద ప్రేమ రాలేదే, నేను వాడికి ఏం అన్యాయం చేశాను, ఎందుకు నాకీ ద్రోహం చేశాడు అని రాత్రంతా నిద్రపోకుండా కుమిలిపోతారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు మీ ముందు వచ్చి ఏమీ ఎరగని అమాయకుడిలా నవ్వుతూ పలకరిస్తుంటే మీకు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. మీ కోపం కట్టలు తెంచుకుంటుంది.
కానీ మీ సంస్కారం అడ్డు వస్తుంది. ఇలాంటి ఫేక్ స్నేహితులే ఆ మొదటి వ్యక్తులు. ఇక్కడి వరకు విన్నవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇంకా ప్రమాదకరమైన రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ కుటుంబంలోనే మీతో పాటే పెరిగిన, ఒకే కంచంలో తిన్న ఒక సొంత బంధువు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది నన్ను ఫోన్ చేసి వాళ్ళ బాధను పంచుకున్నారు. వీళ్ళ నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఒక పుట్టినరోజు వేడుకలో లేదా ఇంట్లో జరిగే ఒక చిన్న శుభకార్యంలో. అందరూ బంధువులు సంతోషంగా కలుసుకొని పాత విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుతూ మాట్లాడుతున్న సమయమది. మీరు అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ఎవరికి ఏం కావాలి అని అడిగి మరీ వడ్డిస్తుంటారు. అప్పుడే మీకు చాటుగా ఒక మాట వినిపిస్తుంది. మీరు ఎవరినైతే మీ ఆప్తులు అని నమ్మారో, మీ సొంత అన్న లేదా మీ కజిన్ లేదా మీ మేనమామ మీ గురించి మిగతా బంధువుల దగ్గర తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వీడికి చాలా పొగరు, వీడికి డబ్బు పిచ్చి, వీడు ఎవరికీ సాయం చేయడు, వీడికి సంస్కారం లేదు అంటూ మీ క్యారెక్టర్ మీద పచ్చి బురద జల్లుతుంటారు. ఈ వ్యక్తిని మీరు ప్రతిరోజు ఇంట్లో చూస్తూనే ఉంటారు. మీ ముఖం మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు వీళ్ళు నటిస్తారు. నాన్న, తమ్ముడు అంటూ మీ ముందు ఊరేగుతారు. కానీ ఆ పుట్టినరోజు వేడుకలో వాళ్ళు అన్న మాటలు విన్న తర్వాత మీ కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్లు అనిపిస్తుంది. సొంత నెత్తరు పంచుకున్న వాళ్లే ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తారా అని మీ మనసు ముక్కలైపోతుంది. మిథున రాశి వాళ్ళు బంధాలకు ఇంత విలువ ఇస్తారంటే ఎవరైనా దూరమైతే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. కుటుంబం అంతా కలిసి ఉండాలి, పండగలకి పబ్బాలకి అందరూ ఒకే చోట నవ్వుతూ ఉండాలి అని వీళ్ళు కలలు కంటారు. కానీ ఇలాంటి విషపూరితమైన బంధువులు మీ జీవితంలో ఉంటే మీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. వాళ్ళు మీకు తెలియకుండానే మీ అవకాశాలను నాశనం చేస్తారు. ఇంట్లో వాళ్ళ మనసు మీ మీద పూర్తిగా మార్చేస్తారు. మీ తల్లిదండ్రుల దగ్గరే మీ గురించి లేనిపోని కల్పితాలు సృష్టించి చెబుతారు. ఇలాంటి వాళ్ళని దూరం పెట్టకపోతే మీ జీవితం ఒక నరకంలాగా మారిపోతుంది. బంధువుల ముసుగులో ఉన్న ఇలాంటి ద్రోహుల వల్ల మీరు జీవితంలో ఎప్పుడైనా మానసిక క్షోభ అనుభవించారా? అనుభవిస్తే మీ బాధను కామెంట్లో పంచుకోండి. ఈ భాగాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మూడో వ్యక్తి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ మూడో వ్యక్తి అయితే మీ ఇంట్లోనే ఉండొచ్చు, లేదా మీ ఆఫీసులో మీ పక్కనే కూర్చుని ఉండొచ్చు. ఈ మూడో రకం వ్యక్తుల వల్ల జరిగే ఘోరమైన మోసం ఒక చిన్న ఫోన్ కాల్ వల్ల బయటపడుతుంది. మీరు ఎవరినో గుడ్డిగా నమ్మి ఒక వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటారు, లేదా ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకి సాయం చేస్తారు. మీరు రాత్రింబవల్లో నిద్ర మానుకుని మీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా త్యాగం చేసి కష్టపడి ఆ పనిని పూర్తి చేస్తారు. ఆ వ్యాపారం కోసం మీ రక్తాన్ని చెమటగా మారుస్తారు. కానీ ఒకరోజు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్లో ఉన్న వ్యక్తి చెప్పే నిజం వింటే మీరు అవాక్కవుతారు. మీ శ్రమను మొత్తం దోచుకొని మీ పేరు ఎక్కడా లేకుండా పక్కన పెట్టేసి మీ పార్ట్నర్ లేదా మీ కొలీగ్ ఆ ప్రాజెక్టు తనే సొంతంగా చేసినట్లు పై అధికారులకు లేదా క్లయింట్స్కి చెప్పేశాడని మీకు అర్థమవుతుంది. వ్యాపారంలో అయితే పెట్టుబడి మీది, కష్టం మీది. కానీ లాభాలు వచ్చే సమయానికి వాళ్ళు అకౌంట్స్ అన్నీ మార్చేసి బోర్డు తిప్పేసి పారిపోయారని ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ క్షణంలో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. అంత మోసం వాళ్ళు చేస్తారని మీరు ఏనాడు ఊహించలేరు. మనం ఒకరికి సాయం చేస్తే వాళ్ళు మన భవిష్యత్తును లాక్కుంటారా అని భయం వేస్తుంది. మిథున రాశి వారికి ఇలాంటి మోసాలు వృత్తిపరమైన జీవితంలో, ఆర్థిక లావాదేవీల విషయాల్లో చాలా తరచుగా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని అనుమానించరు. కనీసం ఒక కాగితం మీద సంతకం కూడా తీసుకోరు. అవతలి వ్యక్తి మంచివాడు అని వాళ్లకు వాళ్లే ఒక అంచనాకు వచ్చేస్తారు. కానీ ఆ కపట వ్యక్తులు మాత్రం మీ ఐడియాలను దొంగిలించి మీకు దక్కాల్సిన ప్రమోషన్ని, పేరు ప్రఖ్యాతలను దౌర్జన్యంగా లాగేసుకుంటారు. మీ జీవితంలో ఎప్పుడైనా మీ ఐడియాని వేరే వాళ్ళు కాపీ కొట్టి క్రెడిట్ కొట్టేశారా? లేదా అప్పుగా మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని బెదిరించారా? దయచేసి ఆలోచించండి. ఇంకా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నాలుగో వ్యక్తిని 95% మంది అస్సలు గుర్తించలేరు. వాళ్ళే ఎమోషనల్ వ్యాంపైర్స్, అంటే మీ భావోద్వేగాలను పీల్చేసే నకిలీ ప్రేమలు.
ఈ నిజం ఒక దేవాలయంలో జరిగిన సంఘటన ద్వారా చాలామందికి అర్థమవుతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసం మీ జీవితాన్ని అంకితం చేశారో, ఎవరి కోసం మీ కెరీర్ని కూడా పణంగా పెట్టారో, వాళ్లతో కలిసి ఒకరోజు దేవుడి దర్శనానికి వెళ్తారు. మీరు గుడిలో కళ్ళు మూసుకొని, వీళ్లతో నా జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి భగవంతుడా అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటారు. కానీ తీరా కళ్ళు తెరిచి చూస్తే ఆ వ్యక్తి పక్కకి వెళ్ళి వేరే ఎవరితోనో రహస్యంగా చాటింగ్ చేస్తూ నవ్వుతూ ఉంటారు. మీకంటే వాళ్ళకి వేరే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మీ ప్రేమను ఒక టైంపాస్ లాగా చులకనగా చూస్తూ ఉంటారు. ఈ ఒక్క లక్షణం ఉంటే మీరు తక్షణమే జాగ్రత్త పడండి. వీళ్ళు మీ దగ్గర అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎంతో ప్రేమగా, దీనంగా ముఖం పెట్టి మీ సానుభూతిని పొందుతారు. నీకు నేనున్నాను, నిన్ను ఎప్పటికీ వదలను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని రకరకాల మాయమాటలు చెబుతారు. కానీ వాళ్ళ అవసరం తీరిపోయిన వెంటనే, మీ దగ్గర డబ్బులైపోయిన వెంటనే, లేదా మీ వల్ల వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు అని తెలియగానే మిమ్మల్ని ఒక అపరిచితుడిలాగా చూస్తారు. ఆ దేవాలయంలో వాళ్ళ నిర్లక్ష్యాన్ని చూసిన ఆ క్షణం మిథున రాశివారి మనసులో ఒక పెద్ద తుఫాను రేగుతుంది. ఏ దేవుడి ముందైతే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలని, వాళ్ళ కళ్ళలో కన్నీరు రాకూడదు అని కోరుకున్నారో, అదే దేవుడి ముందు నిలబడి నాకెందుకు ఈ శిక్ష దేవుడా అని కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఇలాంటి ఫేక్ రిలేషన్షిప్స్ వల్ల మిథున రాశి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భవిష్యత్తు మీద ఆశలు పూర్తిగా వదులుకుంటారు. అన్నం సహించదు, రాత్రుళ్ళు నిద్ర పట్టదు, రూమ్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. ఈ నలుగురు వ్యక్తులు ఒక ఎత్తైతే, ఐదో వ్యక్తి గురించి తెలిస్తే మీరు భయంతో వణికిపోతారు. ఈ ఐదో వ్యక్తి పేరు ఎవ్వరికీ తెలియదు, ముఖం కూడా స్పష్టంగా గుర్తుండదు. కానీ వాళ్ళ ప్రభావం మాత్రం మీ కుటుంబం మీద ఒక చీకటి నీడలా పడుతుంది. ఈ ఐదో వ్యక్తి మీ ఎదుగుదలను చూసి లోపల రగిలిపోయే ఒక సైలెంట్ శత్రువు. వీళ్ళు మీతో ఏ గొడవ పడరు, మీతో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, లేదా మీ దూరపు బంధువులు కావచ్చు. కానీ మీరు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నా, ఒక కారు కొన్నా, మీ పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నా, వాళ్ళ కళ్ళలో ఒక భయంకరమైన అసూయ కనిపిస్తుంది. వాళ్ళు పైకి చాలా బాగుంది, మీకంతా మంచే జరగాలి అంటారు. కానీ వాళ్ళ మనసులో ఎప్పుడూ మీ నాశనం కోరుకుంటారు. మీ జీవితంలో అకస్మాత్తుగా అన్నీ రివర్స్ అవుతున్నాయా? చేతికొచ్చిన డబ్బులు నీళ్లలా హాస్పిటల్ పాలవుతున్నాయా? ఇంట్లో వాళ్ళకి వరుసగా కారణం తెలియని అనారోగ్యాలొస్తున్నాయా? మీరు ఎంతో ఇష్టంగా, ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన పనులు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతున్నాయా? ఇదంతా ఆ ఐదో వ్యక్తి యొక్క నరఘోష, కన్నుదిష్టి వల్లే జరుగుతోందని పెద్దలు మరియు జ్యోతిష్యులు చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ కన్నుదిష్టికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాళ్లనైనా నుజ్జునుజ్జు చేయగల శక్తి నరదృష్టికి ఉందని పెద్దలు అంటారు. మిథున రాశి వారు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళ మాట తీరు అందరినీ కట్టిపడేస్తుంది. వాళ్ళు ఉన్న చోట ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే వాళ్ళ మీద పడే దిష్టి కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఈ సైలెంట్ శత్రువులు మీ చుట్టూ ఉన్నంతకాలం మీరు ఎంత కష్టపడినా ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా మీ జీవితం ఎటూ కాకుండా గడిచిపోతుంది. ఇప్పుడు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండొచ్చు. ఈ నిజాలన్నీ విన్న తర్వాత నా జీవితంలో జరిగిన మోసాలన్నీ సినిమా రీల్లాగా నా కళ్ళ ముందు కదులుతున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? నేను జీవితాంతం ఇలాగే ఏడుస్తూ బతకాలా అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా దీనికి ఒక బలమైన పరిష్కారం ఉంది. మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాలు కేవలం సమస్యను చెప్పి వదిలేయలేదు. దానికి అద్భుతమైన మరియు ఆచరణాత్మకమైన పరిహారాలను కూడా సూచించాయి. ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్ని ఒక దారికి తెస్తుంది. అయితే మీరిక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నేను ఈరోజు ఈ పరిహారం చేయగానే రేపే నా శత్రువులు నాశనమైపోవాలి, వాళ్ళు రోడ్డున పడాలి అని దురాశ పడకూడదు. ఈ పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇతరులకు కీడు చేయడం కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ మనసులో ఒక అద్భుతమైన పాజిటివ్ శక్తిని నింపుకోవడానికి మాత్రమే. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరి చేసిన తప్పులకు వాళ్లే అనుభవిస్తారు. దానికి కాలం తప్పక సమాధానం చెబుతుంది. ఇక్కడ చెప్పబోయే పరిహారాన్ని మీరు చాలా నిష్ఠగా, నమ్మకంతో చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశికి అధిపతి బుధగ్రహం. బుధగ్రహానికి దైవం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణ పరమాత్మ.
మీకు వరుసగా కష్టాలు వస్తున్నప్పుడు, మీరు గుడ్డిగా నమ్మిన వాళ్లే మిమ్మల్ని పదే పదే మోసం చేసినప్పుడు మీ మనసుకు అస్సలు ప్రశాంతత ఉండదు. మనసు ఎప్పుడూ ఒకటే భయంతో కొట్టుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో మీరు చెయ్యాల్సిన మొట్టమొదటి పని, ప్రతి బుధవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఖచ్చితంగా శుచిగా తలస్నానం చేయడం. ఆ రోజు మీరు ఆకుపచ్చని దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక పచ్చటి కర్చీఫైనా మీ జేబులో ఉంచుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తారు. ఎందుకంటే పచ్చరంగు బుధగ్రహానికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇది మీలో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని, మీకు దగ్గరలో ఉన్న శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని ప్రాచీన ఆలయానికి వెళ్లడం. గుడికి ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దారిలో మీ చేతులతో ఒక పచ్చటి తులసిమాలను తీసుకువెళ్ళండి. మీకు సాధ్యమైతే మీ ఇంట్లో ఉన్న తులసి కోట నుండి స్వయంగా ఆకులు కోసి మీ చేతులతో మాలగా కట్టండి. అది మరింత విశేషంగా మరియు శక్తివంతంగా పనిచేస్తుంది. గుడికి వెళ్ళి ఆ తులసిమాలను స్వామివారికి స్వయంగా సమర్పించండి. ఆ తరువాత గర్భగుడి ముందు నిలబడి మీ కష్టాలన్నీ, మీ బాధలన్నీ స్వామికి చెప్పుకోండి. నన్ను మోసం చేసిన వాళ్ళని శిక్షించు అని కోరుకోవద్దు. బదులుగా, దేవుడా, నాకు ఈ కష్టాలని ఎదుర్కొనే ధైర్యాన్నివ్వు. నా ఆలోచన విధానాన్ని మార్చు. నా జీవితంలో ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో గుర్తించే వివేకాన్నివ్వు తండ్రి అని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ప్రార్థించండి. ఆ క్షణంలో మీ మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్లు, ఒక గొప్ప ప్రశాంతత మీ సొంతమైనట్లు మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ పరిహారంలో ఇంకొక ముఖ్యమైన ఘట్టం కూడా ఉంది. దీన్ని అస్సలు మర్చిపోకండి. దేవుడి దర్శనమయ్యాక ఆలయం ప్రాంగణంలో లేదా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ జరుగుతున్న మోసాలను, అబద్ధాలను, మీకు ద్రోహం చేసిన వాళ్ల ముఖాలను ఆ క్షణకాలం పూర్తిగా మర్చిపోండి. మీ మనసుని పూర్తిగా స్వామివారి పాదాల దగ్గర ఏకాగ్రత చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు జపించండి. ఈ మంత్రంలో అద్భుతమైన, వర్ణించలేని వైబ్రేషన్స్ ఉంటాయని మహాజ్ఞానులంటారు. ఆ వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉన్న నరఘోషను, శత్రువుల చెడుచూపును, మీకు పొంచి ఉన్న ప్రమాదాలను ఒక అదృశ్య కవచంలా అడ్డుకుంటాయని ప్రగాఢ విశ్వాసం. మంత్రజపం పూర్తయిన తరువాత మెల్లగా కళ్ళు తెరచి లేచి గుడి బయట ఉన్న ఆవులకు లేదా గోశాలలో ఉన్న ఆవులకు పచ్చగడ్డిని లేదా పాలకూడను మీ చేతులతో స్వయంగా తినిపించండి. ఆ గోమాతకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి. మీ తప్పులన్నీ క్షమించమని వేడుకోండి. ఇలా వరుసగా కనీసం ఒక 9 లేదా 11 బుధవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా, మధ్యలో ఆపకుండా అత్యంత నియమనిష్టలతో చేయండి. ఒకవేళ ఆడవారైతే వాళ్లకు వచ్చే ఇబ్బందుల వల్ల ఆ వారం ఆపి తరువాత వారం కొనసాగించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఎక్కడో దాగి ఉన్న అభద్రతాభావం పూర్తిగా తొలగిపోతుంది. రోజులో ప్రతిక్షణం పడే ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. ఎవరో ఏదో అంటారని భయపడే మీ అత్యంత సెన్సిటివ్ మనస్తత్వం పూర్తిగా మారి ఒక కొత్త ధైర్యం మీలో మొలకెత్తుతుంది. దీనివల్ల మీ భవిష్యత్తు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనేది మీ కళ్లకు స్పష్టంగా అర్థమైపోతుంది. మిమ్మల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడేలా మీ ఆత్మవిశ్వాసం, మీ తేజస్సు పెరుగుతుంది. నమ్మితే కొండనైనా పిండి చేయవచ్చు అంటారు పెద్దలు. ఈ పరిహారాన్ని ఎటువంటి సందేహాలు లేకుండా సంపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. ఖచ్చితంగా భగవంతుని కృప మీకు దక్కుతుంది. ఈరోజు మీరు విన్న విషయాల్లో కనీసం ఒక్కటైనా మీ జీవితానికి దగ్గరగా అనిపించి ఉంటే, అది మీ కళ్లలో నీళ్లు తెప్పించి మీ గతాన్ని గుర్తు చేస్తే, ఇకపై ఒక్క కఠినమైన నిర్ణయం తీసుకోండి. మీ సహజమైన మంచితనాన్ని, ఎవరికైనా సాయం చేయాలనే మీ గుణాన్ని ఎప్పుడూ వదలకండి. ఎందుకంటే అదే మీ మిథున రాశికి ఉన్న నిజమైన అందం. కానీ ఎవరినైనా గుడ్డిగా నమ్మడం, వాళ్ల కోసం మీ జీవితాన్ని, మీ సమయాన్ని, మీ ఆస్తులను త్యాగం చేయడం మాత్రం ఈ క్షణం నుంచే శాశ్వతంగా మానేయండి. పదే పదే మోసపోవడానికి మీరేమీ అమాయకులు కాదు. మీకు ప్రపంచం తెలియనిది కాదు. దేవుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచండి. మీ వంతు కృషి నిరంతరం ఎలాంటి లోపం లేకుండా కొనసాగించండి. గతం గురించి ఏడుస్తూ వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారే అని కుమిలిపోతూ కూర్చోకండి.
భవిష్యత్తులో మీరు సాధించే అద్భుతమైన విజయమే మీకు నమ్మక ద్రోహం చేసిన వారందరికీ, మీ మీద అసూయపడ్డ వారందరికీ చెంపపెట్టులాంటి గొప్ప సమాధానం. అది చూసి వాళ్లే అసూయతో కుమిలిపోయేలా మీరు ఎదగాలి. ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్లారో వాళ్లే తిరిగి మీ దగ్గరికి రావాలని మీ స్థాయిని పెంచుకోవాలి. మీ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. దాన్ని అర్ధాంతరంగా నిరాశతో ముగించకండి. మీకు సంతోషం, ఆనందం, విజయం అన్నీ దక్కుతాయి. కాస్త ఓపిక పట్టండి. భగవంతుణ్ణి నమ్మండి. ఈ వీడియో మీకు నిజంగా స్ఫూర్తిని ఇచ్చి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్లో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. మీ జీవితంలో ఎదురైన మోసాలను, మీ అనుభవాలను 10 మందితో కమెంట్స్లో పంచుకోండి. మీ మాటలు ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.